ఈ ప్రపంచంలో చాలామందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. అలాగే నాకు ఒక సందేహం వచ్చింది. అదే ఈ భూమి ఎలా పుట్టింది, హ్యూమన్స్ అనే వాళ్ళు ఎలా ఎవాల్వ్ అయ్యారు, అదేంటో తెలుసుకోవాలని అనుకున్నాను. నాతో పాటు మీరు తెలుసుకోండి. అదేంటో తెలుసుకుందాం పదండి. 4.5 బిలియన్ సంవత్సరాలకి ముందు మన సోలార్ సిస్టమ్ అనేది ఉద్భవించింది. ఒక దట్టమైన మేఘాలతో కూడిన ఇంటర్స్టెల్లార్ గ్యాస్ అండ్ డస్ట్ అనేవి ఏర్పడి, ఆ మేఘాలు అనేవి స్వర్లింగ్ డిస్క్ టైప్లో తిరిగి కొలాప్స్ అయ్యి, అలా తిరిగి వేడెక్కి హైడ్రోజన్ హీలియం గ్యాస్కి రియాక్షన్ జరిగి మనకి సూర్యుడు అనేవాడు పుడతాడు. అలాగే ఒక చిన్న భూమి కూడా పుడుతుంది. సన్ అనేది పుట్టిన తర్వాత స్పిన్నింగ్ డిస్క్ చివరన తిరుగుతున్న క్లాంప్స్ ఒకటిగా ఏర్పడతాయి. ఆ క్లాంప్స్ అనేవి ప్లానెట్స్గా, మూన్గా సోలార్ సిస్టంలో ఏర్పడతాయి. అండ్ అలాగే అవి ఒకటిగా కలిసి స్పెరికల్గా పెద్దగా తయారవుతాయి. సోలార్ సిస్టంలో ఉన్న కూలర్ రీజన్లో క్లాంప్స్ అనేవి ఐస్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ స్టేట్స్లో ఉన్నాయి. అలాగే సూర్యుడి దగ్గరగా ఉన్న రాక్ మెటీరియల్స్ అన్ని ఇన్నర్ ప్లానెట్స్గా ఫామ్ అవుతాయి, లైక్ మాస్, ఎర్త్. ఆ యంగ్ ఎర్త్ అనేది కంప్లీట్గా లావాతో నిండి ఉంది. అలాగే ఆ లావా నుండి కొన్ని గ్యాసెస్ ఎవాల్వ్ అయ్యాయి, లైక్ హైడ్రోజన్, సల్ఫైడ్, మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ లాంటివి. ఎర్త్లో ఫస్ట్ అట్మాస్ఫియర్ని స్థాపించాయి. ఆ తర్వాత పెద్ద ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ అనేవి బాంబ్స్లా పడడం స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఎర్త్ అనేది చాలా వైలెంట్ కొలిజన్స్లో ఎక్స్పీరియన్స్ చేసింది. థియా అనే ఒక ప్లానెట్, అది మార్స్ సైజులో ఉంటుంది. అది మన యంగ్ ఎర్త్ని ఢీకొనింది. అప్పుడు జరిగిన ఆ కొలిజన్స్లో వచ్చిన మ్యాటర్ అనేది ఎర్త్ ఆర్బిట్లో తిరగడం మొదలైంది. అలా అవి గ్రావిటీలో ఒక స్పెరికల్ షేప్లోకి వచ్చింది. అదే మూన్. అరౌండ్ 2.4 బిలియన్ ఇయర్స్ అప్పుడు సైనోబ్యాక్టీరియా అనేది ఎవాల్వ్ అయింది. అదే ప్లానెట్ యొక్క ఫస్ట్ ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఫైనల్గా అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ని ఫస్ట్ ప్రొడ్యూస్ చేసింది మన ఎర్త్. అదొక నీలిరంగు గ్రహంలో అందంగా ఉంది. సారీ, జస్ట్ జోక్ చేశాను. ఇంకా చెప్పాల్సిన కదా చాలా ఉంది. ఆక్సిజన్ లెవెల్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, కార్బన్ డైఆక్సైడ్ అనేది లోయర్ లెవెల్లో ఉండడం వల్ల మొత్తం ఎర్త్ అనేది ఫ్రీజ్ అయిపోయింది. దాన్నే మనం ఐసేజ్ అంటాం. 440 మిలియన్ ఇయర్స్ అప్పుడు క్లైమేట్ అనేది సడన్గా చేంజ్ అవ్వడం మొదలైంది. ఓషన్ టెంపరేచర్ కూడా చేంజ్ అవుతూ వచ్చింది. ఎర్త్ అనేది ఒక కొత్త మాస్ ఎక్స్టెన్షన్ని చూసింది. కొత్త జీవరాశులన్నీ అలా టెంపరేచర్ చేంజ్ అవ్వడం వల్ల ఆ జీవరాశులన్నీ చనిపోయాయి. ఆ జీవరాశులు చనిపోయిన తర్వాత ఒక కొత్త ఎకోసిస్టమ్ మొదలైంది. మొట్టమొదటిసారి చెట్లు ఎవాల్వ్ అయ్యి, అలాగే సముద్ర జీవులు భూమి మీదకి రావడం మొదలుపెట్టాయి. అరౌండ్ 250 మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అప్పుడు మన గ్రహాన్ని ఒక ప్యాంజియా అనే బిగ్గెస్ట్ కాంటినెంట్తో కప్పబడి ఉండేది. అప్పుడు ఒక బాధాకరమైన విషయం జరిగింది. ఎన్నో జీవరాశులు అంతరించిపోయాయి. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అయ్యి గ్లోబల్ వార్మింగ్కి దారితీసాయి. అప్పుడే 90% ఆఫ్ జీవరాశులన్నీ చనిపోయాయి. కానీ ఈ మాస్ ఎక్స్టెన్షన్ వల్ల కొత్త జీవరాశులు అనేవి నెక్స్ట్ వేవ్లో ఎవాల్వ్ అవ్వడం మొదలుపెట్టాయి. అరౌండ్ 240 నుండి 230 మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అప్పుడు ఫస్ట్ డైనోసార్స్ అనేవి ఉద్భవించాయి. తర్వాత 150 మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అవి ప్రపంచాన్ని రూల్ చేశాయి. మనం కానీ ఆ టైంలో ఉండుంటే ప్రపంచంలో అతిపెద్ద యానిమల్ అయిన గిగాంటిక్ సూరోపాడ్ అర్జెంటినోసోరస్ అనే యానిమల్ని చూసుంటాం. అండ్ అలాగే ఎర్త్లో గ్రేటెస్ట్ అపెక్స్ ప్రెడేటర్స్ అయిన టీరెక్స్ మనల్ని చేస్తూ ఉండేది. అలాగే ప్యాంజియా అనేది కాంటినెంట్స్గా ఎలా విడిపోయిందో దాన్ని కూడా మనం చూసి ఉండేవాళ్ళం. అరౌండ్ 66 మిలియన్ ఇయర్స్ అప్పుడు మన ప్లానెట్ మీద ఒక ఆస్ట్రాయిడ్ పడింది. ఇప్పుడు అక్కడ మెక్సికో ఉంది. ఆ ఆస్ట్రాయిడ్ అనేది పడినప్పుడు డైనోసార్స్ అన్నీ అంతరించిపోయాయి. తర్వాత నెక్స్ట్ జనరేషన్ యానిమల్స్లో మ్యామల్స్ అనేది ఎక్కువగా ఎవాల్వ్ అవ్వడం స్టార్ట్ చేశాయి. అలా ఎవాల్వ్ అని ఎక్కువగా కనిపించేవి. అరౌండ్ 6 మిలియన్ ఇయర్స్ తర్వాత ఆది మానవులు నడవడం మొదలుపెట్టారు. ఈ స్పీషీస్ని మనం సాలాంథ్రోపస్ అని అంటాం. వీళ్ళే ఇప్పుడు 4 కాళ్ళ మీద నడుస్తున్నారు. 4 మిలియన్ ఇయర్స్ అప్పుడు ఎర్లీ హ్యూమన్స్ 2 కాళ్ళ మీద నడవడం స్టార్ట్ చేశారు. 1 మిలియన్ ఇయర్స్ తర్వాత వాళ్ళ టూల్స్ని కనుక్కొని వాటిని పగలగొట్టడానికి వాడేవాడు. 800,000 ఇయర్స్ అప్పుడు వాళ్ళు నిప్పుని కనుక్కొని దాన్ని ఎలా వాడాలో నేర్చుకున్నారు. తర్వాత వాళ్ళ బ్రెయిన్స్ అన్నీ కంటిన్యూగా ఎవాల్వ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు జరగని విధంగా వేగంగా. అలాగే ఆ హ్యూమన్స్ పక్కన వారితో ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఈ ప్రపంచాన్ని తిరగడం స్టార్ట్ చేశారు. తర్వాత 40,000 ఇయర్ నుండి 50,000 ఇయర్ వరకు అన్ని హ్యూమన్ స్పీషీస్ని హోమోసిపియన్స్గా ఎక్స్టెంట్ అయ్యారు. అరౌండ్ 10,000 ఇయర్స్ అప్పుడు వాళ్ళు మొట్టమొదటి రైతులుగా మారారు అండ్ మొట్టమొదటి మొక్కని పండించారు. మొత్తానికి నా ప్రశ్నకి జవాబు ఏంటో నేను తెలుసుకున్నాను. మీరు తెలుసుకున్నారనే ఆశిస్తున్నాను. ఇంకా ఈ విశ్వంలో మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి, ఎన్నో సందేహాలు ఉన్నాయి.
మరిన్ని సందేహాలతో సందేహానికి జవాబుగా మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.